రూపుమాపటానికి గన్ను ద్వారా అతన్ని అంతమొందించి 4600 మందిని ఆత్మ బలిదానం చేసిన పార్టీ సిపిఐ. సరే, మనం రాజ్యాంగాన్ని నమ్ముతా ఉన్నాం, పార్లమెంటరీ విధానం నమ్ముతా ఉన్నాం. జరపాలే మావోయిస్టులతో చర్చలు, జరపాలే మావోయిస్టులతో చర్చలు, శాసించాలే మోడీ ప్రభుత్వ దమనకాండ, శాసించాలే మోడీ ప్రభుత్వ దమనకాండ, జరపాలే మావోయిస్టులతో చర్చలు. ఇక్కడ వరకే 2 నిమిషాలు మన పర్మిషన్ తీసుకున్నంత వరకు మనం కాపాడుకుందాం. ఇక్కడ వరకు ఫోన్ కింద పెట్టు అన్న, ఫోన్ కింద పెట్టు, ఫోన్ కింద పెట్టు అన్న. జరపాలి పంపించింది అతను. అంటే వరంగల్ జిల్లాలో ఉండద్దని పోలీస్ వ్యవస్థ పంపించింది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం లోపల హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని ఒక రాష్ట్ర హైకోర్టు ఈ రాష్ట్రం విడిచి వెళ్ళాలని అతని వార్నింగ్ ఇచ్చింది. ఆయనకు అదృష్టం కలిసి వచ్చిందా? ఇప్పుడు మన హోంశాఖ మంత్రి ఉన్నాడు. అటువంటి వ్యక్తికి మన ఉద్యమాలు ఏం తెలుస్తాయి, మన పోరాటాలు ఏం తెలుస్తాయి? ఏం తెలియదు. ఒక రాష్ట్ర హైకోర్టు నువ్వు ఈ రాష్ట్రంలో నివసించే హక్కు లేదు, నీ వల్ల ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖరాబ్ అవుతారన్న ఉద్దేశంతో అతన్ని నిలగొట్టింది. ఈరోజు అమిత్ షా లేకుంటే మోడీ ప్రభుత్వం కూడా ఏం చేస్తూ ఉన్నారు? ఒక వ్యవస్థను, మతోన్మాద వ్యవస్థను పెంచిపోషిస్తారు. దాని తర్వాత వాళ్ళు బతకటానికి డిపార్ట్మెంట్ మనుషులు గారా అక్కడ 450 మంది ఆదివాసులు చనిపోతే 10ల సంఖ్యలో పోలీసులు చనిపోయింది. ఇద్దరి ప్రాణాలు కూడా మావే. భారతదేశంలో పుట్టిన వాళ్ళ ప్రాణాలు తీస్తుంటే మేము కళ్ళప్ప చెప్పి చూస్తున్నాం. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఈ వామపక్ష పార్టీలు ఇలా ముందుకొచ్చినాయి. దానికోసం శాంతి చర్చల ద్వారా ఒక కమిటీ ఏర్పడ్డది. ఇతను ఈ మావోయిస్టులు ఈ 24 తారీఖు శాంతి చర్చల కమిటీ వాళ్ళకు ఒప్పుకున్నారు. మావోయిస్టులు వీళ్ళు ఇంటలేరే, ఈ బీజేపీ ప్రభుత్వం ఇంటలేదే. వాళ్ళకి ఎక్కడ గుచ్చితే వాళ్ళకి ఏర్పడుతుంది. అంటే ఆర్ఎస్ చెప్పాలన్నా, బీజేపీ చెప్పాలన్నా, ఎవరు చెప్తే ఇంటారు మీరు? మోడీ గారు, అమిత్ షా గారు ఎవరు చెప్పాలా మీకు? ఇది ఒక ఆలోచన. అంటే ఆలోచన కాదు, భవిష్యత్తు లోపల మనకు ఉంటుంది. కానీ బీజేపీ ప్రభుత్వం శాంతి చర్చల కోసం మావోయిస్టు పార్టీలు ఒప్పుకుంటే వీళ్ళు ఏమంటారంటే ఇంకా పెద్ద లీడర్లు 11 మంది ఉన్నారు. 11 మందిని వాళ్ళు గనుక మేము లొంగిపోతా అన్నా కూడా వాళ్ళని ఎన్కౌంటర్ చేసేదాకా శాంతి చర్చలకు రానే పరిస్థితి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకున్నారు వాళ్ళు. ఇది వాస్తవం. ఇంకా 11 మందిని చంపిన తర్వాత శాంతి చర్చలకు వస్తారు. భారత రాజ్యాంగంలో ఈ లిఖించబడిందా ఇది? ఏమని నువ్వు వచ్చే సంవత్సరం జూలై 1 వరకు రూపుమాపుతావు మావోయిస్టులు అన్నారు. అంటే ఎవరిని రూపుమాపుతావు నువ్వు? భారతదేశంలో ఒక ఉద్యమం కోసం పోరాటం చేసే మావోయిస్టుల వాళ్ళకు తెలిసి వచ్చిన రోజు, వాళ్ళు పార్లమెంటరీ విధానం చేపట్టిన రోజు మీరెక్కడుంటారు? వాళ్ళని అదే మూసలో ఉంచి శాంతి చర్చల ద్వారా వాళ్ళతో చర్చలు జరిపితే ప్రజాస్వామ్య జనజీవన స్రవంతిలో వాళ్ళు కలిస్తే వీళ్ళ నాటకాలు చెల్లబోవు. మళ్ళీ వామపక్ష పార్టీలన్నీ ఐక్యంగా ఉంటుంది. భారతదేశ వ్యాప్తంగా లెఫ్ట్ పార్టీ అధికారంలోకి వస్తుందని
అవకాశం ఇస్తలేరు. కాబట్టి ఈ భారత రాజ్యాంగాన్ని నమ్మే ప్రతి ఒక్క ప్రజలు పౌరుడు ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వాన్ని నినదించాలి, మతోన్మాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలి, లౌకిక తత్వం కాపాడాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తూ ఉన్నాం. ఆ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన బీజేపీ ప్రభుత్వాన్ని అంతమొందించే దిశ లోపల మనం ముందు పోవాలి. రేపు 17వ తారీఖు పెద్ద ఎత్తు కార్యక్రమం ఉన్నది. ఆపరేషన్ కాగారు నిలిపివేయాలి. శాంతి చర్చల ద్వారా ఇది పరిష్కారం చేయాలని 17వ తారీఖు ఉన్నది. దాని తర్వాత కూడా మనము ఈ ప్రభుత్వం దిగివచ్చే రీతి లోపల ఒక వినూతనమైన పద్ధతి లోపల కార్యక్రమాలు నిర్వహించాలి. 23 జిల్లాల లోపల అనుమతులు ఇస్తారు. మన జిల్లాకి ఎందుకు? సరే, ఇక్కడ ఉన్న పరిస్థితులు వాళ్ళకు ఉండవచ్చు, డిపార్ట్మెంట్ వాళ్ళకు ధన్యవాదాలు. ఈ మాత్రం కూడా అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ, ఇందిరా గాంధీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, ఏసీపీ గారు కూడా ధన్యవాదాలు. కానీ రానున్న కాలం లోపల ఎవరి కోసం అయితే ప్రాణాలు తీస్తా ఉన్నారో, ప్రాణాలు అర్పిస్తుందో వాళ్ళ కోసం ఇక్కడ తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్క పౌరునికి విప్లవ భావజాలం కలిగి ఉంటుంది. కాబట్టి వాళ్ళ కోసం మనం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఈ బీజేపీ ప్రభుత్వం దిగివచ్చేంత వరకు ఉద్యమాలు కొనసాగించాల్సిందిగా వామపక్ష పార్టీల నాయకులకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విప్లవందనాలు తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ డిపార్ట్మెంట్కు అవకాశం ఇచ్చిన వాళ్ళకి, మీడియా మిత్రులకు, మీ అందరికీ కూడా ఈ అందరి తరఫున అభివందనలు తెలియజేస్తూ ముగిస్తున్నా ఉన్నాను. మనం ఇక్కడ ఒక ఫోటో దిగి కార్యక్రమం ముగించుకుందాం.